పెద్ద పెద్ద డైరెక్టర్లు అప్పుడప్పుడు స్ట్రాటజీ మార్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆడియన్స్ పల్స్ బట్టి సినిమాలు చేస్తే మరికొన్నిసార్లు ప్రొడ్యూసర్ల ఇంట్రెస్ట్ ను బట్టి మూవీస్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా పుష్ప 2తో గ్రాండ్ విక్టరీ కొట్టిన సుకుమార్ ఇప్పుడు ఓ చిన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా సుక్కు స్క్రిప్ట్ తో రాబోతోన్న సెల్ఫిష్ మూవీపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప 2తో గ్రాండ్ విక్టరీ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ ఓ చిన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దిల్ రాజు వెంకటేశ్వర బ్యానర్స్ నిర్మాణంలో సుకుమార్ స్క్రిప్ట్ మేకింగ్ స్టైల్ తో లో బడ్జెట్ మూవీ తీస్తున్నారట. గతంలో కొంత షూటింగ్ చేసి మధ్యలో ఆపేసిన సెల్ఫిష్ సినిమా మళ్లీ పట్టాలెక్కబోతోందట. మూవీ నుంచి రిలీజ్ అయిన బల్లే బల్లే జలక్ సాంగ్ ఫుల్ వైరల్ అవుతూ ఉండడంతో సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోతున్నాయి. సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ డైరెక్షన్ లో వస్తోంది సెల్ఫిష్ మూవీ. రాజు సోదరుడైన శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా, ఇవానా జంటగా స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ కు మధ్యలో బ్రేక్ ఇచ్చారు. క్వాలిటీ అవుట్పుట్ తో పాటు బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. అందుకే స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేయడంతో పాటు మేకింగ్ స్టైల్ కూడా మార్చాలని ఫిక్స్ అయ్యారట. అందుకోసం సుకుమార్ హెల్ప్ తీసుకున్నారట. మొన్నటి వరకు పుష్ప 2తో సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుక్కు ఫ్రీ అవడంతో సెల్ఫిష్ మూవీ మళ్లీ సెట్స్ మీదకు వెళ్తుందని సుకుమార్ దగ్గరుండి మరీ సినిమా స్క్రిప్ట్ ని మేకింగ్ స్టైల్ ని చేంజ్ చేస్తున్నాడు అంటున్నారు. సెల్ఫిష్ సినిమా పాత బస్తీ నేపథ్యంలో కొనసాగే కథ అంటున్నారు. ఈ మూవీ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆర్యా తర్వాత సుకుమార్ దిల్ రాజు కలిసి చేస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.